Hello. సో నిన్న తిరుపతిలో వెదర్ ఇలా ఉండిందనమాట. అంటే వర్షం పడుతూ, ఈ మధ్య రోజు వర్షం పడుతూ ఉంది. బట్ నిన్న అట్లనేమంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు జస్ట్ అలా వీడియో తీశాను. ఆ క్లిప్ ఏమంటే ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. సో తిరుపతిలో క్లైమేట్ చేంజ్ అయిపోయింది పూర్తిగా. ఇంకా హెల్త్ బాగాలేకుండా రావడము ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ హాట్ వాటర్ అంటే వామ్ వాటర్ తాగుతాను. అంటే కాంచిన వాటర్, చల్లగైనా పర్వాలేదు, కాంచిన వాటర్. ఇంకా మీరు వామ్గా తీసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ ఇంట్లో ప్రజెంట్ అలానే చేస్తున్నాము. ఫస్ట్ నాకే స్టార్ట్ అయింది బాగాలేకుండా రావడము ఇంట్లో. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఓకే బాగానే ఉన్నాను. అది హెడేక్గా ఉంది చాలా. అందుకే నిన్న నేను వ్లాగ్ పెట్టలేకపోయాను. ఇంకా ఈ వ్లాగ్లో ఏమంటే కొంచెం స్పెషల్ ఉంది మా మోహన కోసము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ శారీ కూడా చూపిస్తాను. సో వ్లాగ్ చూస్తూ ఉండండి. సో ఇవన్నీ ఏమంటే ఆ రోజు చేసిన రెసిపీస్ ఆంటీ ఇంట్లో. అన్నము, చికెన్ కామన్నే. సో ఇడ్లీ అనమాట చికెన్కి. ఇంకా మధ్యాహ్నం కోసం అన్నము, బాయిల్డ్ ఎగ్స్, రసము, చికెన్ ఉంటే చికెన్ అప్పుడు కూడా, లేకపోతే ఇంకేదైనా చేస్తారు పచ్చళ్ళు అలాంటిది. సో బాయిల్డ్ ఎగ్స్. ఇంకా ఆ రోజు ఏమంటే నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్గా తింటాను ఎలాగో, అందుకే అన్నంతో తినేస్తున్నాను, ఇడ్లీ తినలేదు. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఏమంటే ఒక 2 టూల్స్ కొన్నాడు అమెజాన్లో. అదేమంటే తోటలో చెట్లు ఉన్నాయి కదా, సో దానికోసం కొన్నాడంట. బట్ ఫస్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాడు. ఇదేమంటే వాటర్ యాపిల్ చెట్టు. సో సుదర్శన్ నాటిన చెట్టు. ఇంకా దీనికి వాటర్ యాపిల్ సరిగా రావడం లేదు ఈ మధ్య. ఎందుకు అంటే కొమ్మలు ఎక్కువైపోయాయంట, ఆకులు ఎక్కువైపోయాయంట. సో అవన్నీ కొంచెం కట్ చేసి అలా ఉంటే బాగా వస్తాయంట. అందుకే అలా చేస్తున్నాడు. ఇంకోటి ఏమంటే నాకు ప్రతి ఒక్క వ్లాగ్లో ఒక 2-3 కామెంట్స్ అయినా ఉంటాయి. బెంగళూరు హౌస్లో టొమాటోస్ ఏమైపోయాయో కదా ఆశక్క అనేసి. నాకు గుర్తు చేయడానికి చేస్తారో ఏమో తెలియదు. నేను అది సడన్గా అంటే నాకు ఎందుకు గుర్తుంటుంది. నాకు వెళ్ళాలనే ఉంటుంది, కానీ కుదరక వెళ్ళట్లేదు. ఇంకా ఆ కామెంట్ చూడగానే మళ్ళీ బెంగళూరు హౌస్ గుర్తుకొచ్చేస్తుంది. అవును కదా, హౌస్ పాపం ఎలా ఉందో ఏంటో, వెళ్ళాలి కదా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ అంటారు సుదర్శన్, ఈ వీకెండ్ వెళ్దాం లేవు ఎలాగైనా అంటాడు. అది అలాగే వెళ్తూ ఉన్నాము. ఏదో ఒకటి వస్తుంది, క్యాన్సిల్ అయిపోతూ ఉంది. ఎప్పుడు వెళ్తామో తెలియడం లేదు బెంగళూరుకి. ఒక 3 వీక్స్ నుండి ఫ్రైడే ఎంత బిజీగా ఉంటున్నానంటే అంత బిజీగా ఉంటున్నాను. ఎందుకు అంటే అన్నీ సర్దేసుకుంటాను, గబ్బ సర్దేసుకుంటాను. ఎందుకంటే సాటర్డే బయలుదేరేద్దాం, ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళిపోదాం బుజ్జు అంటాడు. దానికోసం అనేసి అన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా అంతే. ఆ నెక్స్ట్ డే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ దాంట్లో కావాల్సినవి ఉంటాయి కదా, మళ్ళీ కొన్ని తీసేసుకోవడం, మళ్ళీ గందరగోళం అయిపోవడం, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసరికి మళ్ళీ అలా ఇప్పటికి 3 ఫ్రైడేస్ అయ్యాయి. రేపు సాటర్డే, ఈరోజు సాటర్డే. ఇంకా నిన్న కూడా అదే చెప్పాడు సుదర్శన్. ఈరోజు సాటర్డే అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఫ్రైడే ఇస్తున్నాను. సో సాటర్డే గురించి చెప్తున్నాను, అంటే ఈరోజు గురించి చెప్తున్నాను నేను. ఈరోజు బెంగళూరుకి వెళ్తాము అనుకుంటున్నాము. వెళ్ళామో లేదో తెలియదు. నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. వెళ్ళి ఉంటే బాగుండు కదా. ఇంకా ఈరోజు ఏమంటే రైస్ గురించి మాట్లాడుకుందాం. రైస్ అనేది ఏమంటే ఒక మిరాక్యులస్ ఇంగ్రీడియంట్ మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ. ఇంకోటి ఏమంటే యో విమెన్ 6 feet లాంగ్ అండ్ షైనీ హెయిర్ అనే ఒక స్టోరీ కూడా ఉంది. అదేమంటే ది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనమాట. ఒక విలేజ్ నేమ్, ద వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ విలేజ్ కూడా వచ్చేసింది. వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదంటే రైస్ అనమాట. సో అలా మమాయత్లో హెయిర్ మాస్క్ రేంజ్ చూపించబోతున్నాను ఈరోజు. అది రైస్ వాటర్ హెయిర్ మాస్క్. యాక్చువల్గా ఇండియా ఏమంటే 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్. బట్ దాని సీక్రెట్ ఇంగ్రీడియంట్ మనకి అంతగా తెలీదు, అంత యూజ్ చేయము. సో అలా థింక్ చేసి మమాయిత్ ఏమంటే రైస్ వాటర్ హెయిర్ మాస్క్ అందిస్తుంది. ఇంకా దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఫర్మెంటెడ్ రైస్ వాటర్. అదేమంటే హెయిర్ స్ట్రాంగ్గా చేస్తుంది, లాంగ్ చేస్తుంది, ఇంకా షైనింగ్ ఇస్తుంది, హెయిర్ బ్రేకేజ్ అదంతా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇంకో ఇంగ్రీడియంట్ ఏమంటే కెరటిన్. సో కెరటిన్ ఏమంటే ఒక మంచి ప్రోటీన్ రిచ్ అనమాట. సో న్యాచురల్గా మన హెయిర్కి ప్రోటీన్ అందిస్తుంది. మన హెయిర్ స్ట్రెంగ్త్గా ఉండడానికి, ఫీజీనెస్ ఉంటుంది కదా, అది రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏమంటే మిల్క్ ప్రోటీన్ కూడా ఉంది దీంట్లో. ఆ హెయిర్ని థిక్గా పెడుతుంది, హెల్దియర్గా పెడుతుంది. ఇంకా మమాత్ ప్రోడక్ట్స్ ఏమంటే పారాబెన్, సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికలీ టెస్టెడ్ విత్ బయో యాక్టివ్స్. ఇంకా హెయిర్ మాస్క్ అనేది వీక్లీ వన్స్ అప్లై చేసుకోవడం మన హెయిర్కి చాలా మంచిది. హెయిర్ మెయింటైన్ చేయడంలో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్.
సో ఈజీగా ఇంకొక 2 టైమ్స్ అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే ఇది మమాయత్ యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్ విత్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ బయోటిన్. దెన్ ఇది వచ్చి ఫర్ లాంగ్ అండ్ షైనీ హెయిర్. ఇంకా ఈ హెయిర్ మాస్క్ ఏమంటే ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత హెడ్ బాత్ చేసుకోవడమే. మీకు ఇంతకు ముందుగా రైస్ వాటర్ది షాంపూ, మమాయత్ కండిషనర్ చూపించున్నాను. సో దాంతో చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే మీ ఫేవరెట్ షాంపూ కండిషనర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఈరోజు ఈ 2 రివ్యూ ఇస్తున్నాను. మీకు ఇష్టమైంది ఏదైనా కానీ మీరు తీసుకోవచ్చు. ఇంకా నా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఇంకా మమాయత్ ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అంటూ చేస్తుంది. మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ఆర్డర్ ఏమంటే వాళ్ళ వెబ్సైట్ని లింక్ చేస్తుంది అనమాట. వాళ్ళు ట్రీని పెంచుంటారు కదా. సో అక్కడ మంచి ఇనిషియేటివ్ కదా. 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలి అనేది వాళ్ళది ఇనిషియేటివ్. ఇంకా మమాయత్ ఏమంటే అఫీషియల్గా యాప్ లాంచ్ చేసింది. iOS, Android లింక్ డిస్క్రిప్షన్ పెడతాను. ఏమంటే దాని ద్వారా మీకు మంచి మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్ అని తెలుస్తుంటాయి. ఇంకా ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాలో, mamaeith.in సైట్లో దొరుకుతాయి. ఆశా 2021 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా పిల్లలు ఏమంటే పేరెంట్స్ ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటారు కదా. ఇంకా మా యాప్ ఏమంటే నేను ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటుంది. మేము రావచ్చా స్నానం చేసుకునేదాన్ని? పర్మిషన్ నేను డోర్ వేసేస్తాను. లోపల ఉన్నారంటే ఇన్ అని పెడతాను, బయట ఉన్నారంటే అవుట్ అంట. దాన్ని బట్టి మీరు రావాలో రాకూడదు చూసుకోవాలి. జక్క నువ్వు ఏం చెయ్యవు కదా. ఏ బాబా నీకు కూడా సరేనా? నేను డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసి గీజర్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతాను. బొబ్బా అని పిలుస్తారు, ఓపెన్ చేస్తారు. ఏం చెప్పావా బొబ్బా? మరి ఇక్కడ ఏమి అడ్రస్ ఉండదు కదా. యూనికార్న్ ఇష్టం బాబా ఆశకి. చూడ ఆశకే బాబు కొని బాబా ఆశకి బల్లో ఉంది బాబా. ఈ కలర్ బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ ఎక్కడ వచ్చింది? బాబా పింక్ ప్రైస్ కావాలి. పింక్ ప్రైస్ ఇది కూడా బాగుంది. ఇది బాగుంది బాబా. అదే బాగుంది బాబా. పింక్ పెడితే ఏమవుతుంది అనుకున్నా బాగుంటుంది. నా బర్త్డేకి ఏంటో బెలూన్స్ డెకరేట్ చేయడం ఏందో నాకైతే అర్థమే కావట్లేదు. అది మా సుదర్శన్కి థాట్ రావడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. లాస్ట్కి బెలూన్స్ ఆర్డర్ చేసేసారు. అది నా కోసమో వాళ్ళ కోసమో తెలియలేదు. ఇంకోటి ఏమంటే పాపెట్స్ అంట, అవి కావాలంట వీళ్ళకి. ఏ బాబా ఆ హార్ట్ షేప్ది నేను అదేమది టెడ్డీకి ఆర్డర్ చేస్తున్నాను ఆల్రెడీ. యూనికార్న్ తీసుకో. అవునా రూబీ. ఏ నోట్లో తీ, హ్యాపీ నోట్లో తీ. నేను హార్ట్ వచ్చేసాను బాబా. తొందరగా వచ్చేసింది. ఇంకా వస్తుంది. సో అలా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను, మోహన, మా శిరీష మేము ముగ్గురం ఏమంటే షాపింగ్కి వెళ్తున్నాము. అది నార్మల్ షాపింగ్ అనుకుంటారేమో, గోల్డ్ కొనడానికి గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. అదేంటప్ప సడన్గా రీజన్ లేకుండా గోల్డ్ షాపింగ్, ఏం వీళ్ళు ఈ మధ్య భలే గోల్డ్ కొనేస్తున్నారే అలా అనుకుంటున్నారు కదా.
ఏంటో అండి అసలు నాకే అర్థం కావట్లేదు. అసలు గోల్డ్ కొనడం ఏందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా మా సుదర్శన్ చెప్పులు, డ్రెస్సులు, బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవే కొనిచ్చేవాడు. ఈ మధ్య పాపం గోల్డ్ కొనిస్తున్నాడు. అడక్కపోయినా కొనిస్తున్నాడు. అది సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాడు. నాకు అర్థం కాలేదు. సో అదంతా పక్కన పెట్టామంటే ఇప్పుడు మెయిన్గా ఎందుకు వెళ్తున్నాం, ఎవరి కోసం వెళ్తున్నాము అంటే మా మోహన కోసం వెళ్తున్నాము. మోహనకి వాళ్ళ మమ్మీ వాళ్ళు, సో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమంటే మనీ వేశారు, కమ్మలు కొనుక్కోమ్మా అనేసి. ఇంకా మోహన కొనుక్కుంటుందో లేదో ఇంకా దేనికైనా వాడేస్తుందేమో అట్లా అనుకొని ఇంకా పాపం సుభద్ర అదే పనిగా నాకు ఫోన్ చేసి, అక్క నువ్వు తీసుకెళ్ళి మోహన కమ్మలు కొని అక్క, అమ్మాయికి ఎప్పటి నుండో అనుకుంటా ఉంది అమ్మ కమ్మలు కొనియాలనేసి, ఆ పిల్ల వద్దు వద్దు వద్దులే అంటా ఉంది అనేసి చెప్పింది. సో అది దానికోసం ఇంకా మేము గోల్డ్ కొనడానికి వెళ్తున్నాం. సో మా మోహనకి కమ్మలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఇంకా ఏ దానికి వెళ్దాము అంటే అన్నీ చూసేసాం కదక్క, మా జిఆర్టీకి వెళ్దాము అనేసి అని మా మోహనాన్ని. సో అందుకే ఇంకా శిరీష కూడా జిఆర్టీలో బాగుంటాయక్క, మోడల్స్ చాలా ఉంటాయక్క, వెళ్దాము అనింది. సో దానికి వెళ్తున్నాం జిఆర్టీకి. సో ఫస్ట్ టైం ముగ్గురం కలిసి ఇలా షాపింగ్కి రావడము. సరే పదండి, మా మోహన ఎలాంటి కమ్మలు కొనుక్కుంటుందో చూపిస్తాను. సో మేమేమంటే 4.5 గ్రామ్స్లో చూపించామని చెప్పాము. సో వాటిలో చూపించారు. ఇంకా నాకు కొంచెం ఇలాంటివి నచ్చాయి, మా మోహనకి ఇలాంటివి నచ్చలేదు, వేరేటివి నచ్చాయి. అయినా మోహనకి ఇవి మ్యాచ్ అవ్వవు, వేరేటివే బాగుంటాయి. ఇంకా నాకు సడన్గా అలా చూస్తూ ఉంటే లక్ష్మీదేవి కమ్మలు ఏమైనా చూపించండి అనేసి అడిగాను. ఎందుకో అలా గుర్తొచ్చేసింది. అంటే మమ్మీ కొనిస్తూ ఉంది కదా పాపం అదే పనిగా, ఇంకా అమ్మ అంటే లక్ష్మీదేవిది అలా తీసుకుంటే అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా అనేసి మా మోహనాన్ని చెప్పాను. సో అలా వాళ్ళు లక్ష్మీదేవి కమ్మలు చూపించారు. మా మోహన కూడా భలే నచ్చేసింది, నాకు కూడా చాలా నచ్చాయి. కానీ ఏమంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, క్లియర్గా లేదు, తనతో మాట్లాడుతూ అలా చూపించాను. సో దాంతోపాటు ఇంకొక కమ్మలు కూడా చూపించారు. అది అయితే ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చేసింది. అది తీసుకో మోహన అన్న. ఫస్ట్ లక్ష్మీదేవి నచ్చాయి, దాని తర్వాత ఇంకోటి నచ్చాయి, అది తీసుకో మోహన అన్న. కానీ అదేమంటే మోహనకి అంత బాగా కనిపించట్లేదు. లక్ష్మీదేవి కమ్మలు తీసుకున్నాం చూసారా, అవి చాలా బాగా కనిపించాయి. ఇంకా మోహనకు కూడా అదే నచ్చేసాయి అనమాట. లేదక్క ఇదే తీసుకుంటాను అక్క, ఇదే బాగుందక్క అనింది. సో ఫైనల్గా ఇంకా అది లక్ష్మీదేవి కమ్మలు తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఫిజ్ గార్డ్ చేతిలో లేడు చూస్తున్నారా, ఇంకా ఫిజ్ గార్డ్ ఏమంటే ఇంట్లో వదిలేసి మా కుమార్ చూసుకుంటా అని చెప్పాడనమాట. అందుకే ఇంట్లో వదిలేసి వచ్చేసాము. ఇంకా వాడి దగ్గర నుండి ఏం ఫోన్ రాలేదు, వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడేమంటే అని తినేస్తున్నాడు, ఆంటీ పెట్టినా తింటున్నాడు, పడుకోబెట్టేస్తే పడుకుంటునేస్తున్నాడు. సో కొంచెం అంత వరి లేదన్నమాట వాడితో. ఇంకా ఈ మధ్య చూసారు కదా, పిల్లల్ని తీసుకొని హారిక తీసుకొని మెగ్డీకి నేను 2 times వచ్చాను. ఇంకా అప్పుడు నేను మోహనాన్ని శిరీషాని చాలా మిస్ అయ్యాను. సో వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ అనుకోకుండా వెళ్ళాం కదా, అలా ఇంకా తీసుకురాలేకపోయాను వాళ్ళని. ఇంకా ఇప్పుడు పిల్లలు లేరు ఎలాగో, ఇంకా వీళ్ళిద్దరూ వచ్చారు, మేము ముగ్గురం కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా. పిల్లలు లేకపోతే కొంచెం ఫ్రీ ఉంటుంది కదా, కానీ వాళ్ళు రాలేదే అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే మొన్ననే వాళ్ళని తీసుకెళ్ళేసి వచ్చేసాను. అందుకని ఇంకా మోహనాన్ని శిరీష ఇద్దరిని అడిగాను, మెగ్డీకి వెళ్దామా అనేసి అంటే శిరీష వెళ్దాం అక్క అనింది. ఇంకా ఫస్ట్ టైం కదా శిరీష కూడా మాతో రావడం. నేను మోహన వెళ్తూనే ఉండేవాళ్ళం ఇంత ముందంతా. ఈ మధ్య మా ఫిజ్ గారు పుట్టినప్పటి నుండి అంతగా వెళ్ళేది లేదు బయటికి. ఇంకా శిరీషతో ఫస్ట్ టైం. సో అందరం ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా సుదర్శన్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా వచ్చాం బాబా, తొందరగా వచ్చేస్తాము అనేసి చెప్పాను. సర్లే బుజ్జి తొందరగా వచ్చేయండి అన్నాడు. ఇంకా మా మోహన్ ఏమంటే అక్క సుదర్శన్ మామ ఈయన చెప్పేస్తాడేమో అక్క అంటా ఉన్నింది. పాపం కుమార్ ఏమో అన్నాడు, కానీ ఫిజ్గాని వదిలేసి వచ్చాము కదా, అదొక టెన్షన్ అనమాట. ఇది నీకు మోహన, మా ఇద్దరికి వస్తున్నాయి కోకు.
ఇంకా మా మోహన ఏమంటే నాకు పెప్సీ కావాలక్క అనింది. ఇంకా శిరీషని అడిగితే నాకు అదేమో చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి అనింది. మొన్న వచ్చినప్పుడు నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగాను, అది బాగా నచ్చిందనమాట. సో అది ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఒక్కొక్కరం ఒక్కొక్క చికెన్ బర్గర్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, అంతే, ఇంకేం చేయలేదు. సో అవి ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంకా ప్రశాంతంగా తిందాము అనుకుంటా ఉంటే మా కుమార్ సడన్గా ఏమంటే ఫోన్ చేశాడు. అప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. కరెక్ట్గా మిక్సీ సౌండ్ వస్తూ ఉండింది. ఫోన్ ఎత్తామంటే ఎక్కడున్నారు అని అడుగుతాడు. ఒక టెన్షన్ కాదులేండి మాకప్పుడు. తినేసాడు, వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి తినేసరిపోతాం. మిక్సీ సౌండ్ వస్తూ ఉంది. ప్రశాంతంగా తిననివ్వడు కూడా. వచ్చేస్తాను అన్నాడు చూసి కొరుక్కున్నా. మోహన చూసారా కొరుక్కుందంట. ఇంట్లో ఎవరో తిట్టుకుంటున్నారంట, కుమారే తిట్టుకుంటా ఉంటాడు. ఇంకా రాలేదు చూడు వీళ్ళు అనేసి అంటా ఉనింది. అందుకే ఏది చేసినా, అది తప్పు చేసినా, అది పెద్ద తప్పైనా చిన్న తప్పైనా ఏ చేసినా హస్బెండ్తో చెప్పే చేయాలి, లేకపోతే ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా అసలు. ఇంకొక విషయం చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి అంటే ఎలాంటి సీక్రెట్ మెయింటైన్ చేయొద్దు. అప్పుడు చూడండి ఎంత బాగుంటారో, ఎంత కలిసిమెలిసి ఉంటారో, ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాము. నమ్మకమే కదా జీవితం. నాకే గుద్దే శిరీష చూపిస్తున్నాను, ఎప్పుడైనా పెట్టిద్దాం పప్పులుగా. పెళ్ళికి కూడా హడావుడిగా ఏం పెట్టుకుందో ఏంటో. ఈసారి వద్దాం శిరీష, ఇదాక మెహందీ పెట్టేస్తా ఫుల్గా. మన కోసమే, మన వెళ్ళిపోతాం. ఎలా వెళ్తాం? డింగ్ 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 ఎలా? ఓనా ఉండేమి మరి, మేము కూడా వస్తుందా? మాకు మీ ఇవి నీవు సపరేట్ ఇల్లు, మేము సపరేట్ ఇల్లా? వస్తాయి రామోనా, చాలా ఆటోలు వస్తాయి. మళ్ళీ సైజు మా ఫిష్ గార్డ్ తింటామంటే వద్దులే ఏ తింటా అని తినేస్తా ఉండండి. దిగమోహనా నువ్వు, డిమార్ట్ డిమార్ట్ ఇంకొక తెలుసా, వీళ్ళు ముగ్గురులో నేనే కదా పెద్దదాన్ని. ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఇంకేదైనా జరిగినా నన్నే అడుగుతారు, నన్నే తిడతారు కదా. మా ఫిష్ గార్డ్ ఏం చేస్తున్నాడో ఏంటో, సతాయిస్తున్నాడేమో అనుకుంటా వెళ్తే వాడు హ్యాపీగా పడుకుంటున్నాడు. మా కుమార్ కూడా పడుకుంటున్నాడు గురుకలు పెట్టుకొని మరి. ఏ ఫోన్ మీద శిరీషకి తల్లి. వావ్, థ్యాంక్ యూ నాన్న. సూపర్. ఈ హ్యాండ్ నాన్న ఇది. వావ్, లవ్ ఆపుకుటి. పర్లపకి వెళ్దాం. బూ తిన్నావా? పద పెడతా పద. ఇంకా మోహన్ ఏమంటే ఇంటికి వెళ్ళగానే మా అత్తయ్యకి చూపించింది. అత్త ఈ కమ్మలు తీసుకున్నాను అత్త అంటే, బాగున్నాయిలే అమ్మ అని. మా బూచమ్మ అవ్వ చూసారా ఎంత బాగా పడుకొని ఉందో కింద. ఇంకా వెళ్ళగానే ఆపోడికి అన్నం పెట్టేశాను. ఇంకా టీవీ చూసుకుంటా ఉంది, కొంతసేపట్లో పడుకునేస్తుంది. ఇంకా నేను మోహన శిరీష ముగ్గురం కలిసి మెగ్డీలో తిన్నాం కదా, ఇంకా ఎక్కడ ఆకలేస్తుంది. ఇంకా ఆంటీ మాత్రము ఏంటమ్మా ఇంకా తినకుండా, తినచ్చు కదా, తినేయండి ముగ్గురు కలిసి అనేసి అంటానే ఉన్నింది. లేదంటే ఆకలి లేదు, ఆకలేసి తింటాంలేనా ఆంటీ అని చెప్పేసరికి ఆంటీ పడుకునేసారు కూడా. ఇంకా తెచ్చిన కమ్మలు 4 మెంబర్స్ పెద్ద మనుషులకు చూపించాలి కదా. ఎవరా అంటే టెడ్డీ, హ్యాపీ, రూబీ, మా ఫిజ్ గాడు.
నాకు చూపిరా ఫస్ట్ రెడ్ నా సెలెక్షన్ రా కదా మోహన్, నా సెలెక్షన్ కదా మోహన్. ఎవరికి పిన్నికి నాన్న వాళ్ళ మమ్మీ కొని ఇచ్చింది మున్రాజా బోన్లా. నువ్వు కూడా చూపిస్తా వీడికి వేసే మోహన్ అవి ఉంటాయి, వాడికి వేసి పెట్టుకుంటా గమ్ముగుండు మోహన్. ఇగో ఇంకొక బేబీ వచ్చింది. ఏ ఫిజు అది కమ్మలు ఇగో అమ్మవే ఇడిచ్చే మోహన్ తీసేది లాక్కో. బాగున్నాయా? ఏంటో మా ఫిజ్ గార్డ్ కూడా వావ్ అంటున్నాడు. షాక్ అయిపోయాం అప్పుడు. చూపించు మోహన్ బాబా. ఏ ఉండు నేను ఓపెన్ చేస్తాను స్లోగా. బాగున్నాయా మోహన్? బాగుంటాయి కదా లక్ష్మీదేవి. జిఆర్టీ అన్ని 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 ఏమంటారు గోల్డ్ షాప్స్ అయిపోయాయి బాబా వీడియోస్లో. నాకొద్దు. ఏమరా రూబీ నువ్వేం చేస్తున్నావురా? ఓహో రే డోర్ ఏంది ఓపెన్ ఉంది అది? బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు అసలు. ఆ మీసాలు గడ్డా లేకపోతే బాగుండేది. ఫేస్ అంతా బ్లాక్ చేసేసాను లేకపోతే. బొమ్మ అమ్మ బాబోయ్. గర్లీ థింగ్స్ పడుకోనే ఉంటావు అబ్బా, లేసి కూర్చో ఏమి కొద్దిగా బాగుంటావు. మేకప్ చేస్తా ఉంటే రూబీ మేకప్ చేసేటప్పుడు నిద్రపోయినా 1 minute. బబ్బా వెనకాల ఉండండి. ఏ హ్యాపీ బబ్బా వెనకాల ఉండు. ఇంకా నేను పైకి వచ్చేసరికి నా మేకప్ థింగ్స్ అన్నీ పెట్టేసుకొని వీళ్ళు ముగ్గురు కలిసి మా సుదర్శన్ మేకప్ చేసి పడేశారు. ముగ్గురు కలిసి కాదు, ఫస్ట్ హ్యాపీ చేసిందంట, మళ్ళీ క్లీన్ చేసిందంట, మళ్ళీ రూబీ పెట్టిందంట మేకప్ అంతా, మళ్ళీ క్లీన్ చేసిందంట, మళ్ళీ టెడ్డీ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చాను నేను పైకి. మా సుదర్శన్ ఓపిక్ ఎంత మెచ్చుకోవాలంటే అంత మెచ్చుకోవాలి. ఒక్క వీడియో కోసం జస్ట్ అలా మేకప్ చేస్తేనే టయర్డ్ అయిపోతాను నేను. అలాంటిది ముగ్గురు దగ్గర మేకప్ చేయించుకున్నాడు. అది హ్యాపీగా హాయిగా ఉందంట, నిద్ర వస్తూ ఉండిందంట వాళ్ళు మేకప్ చేస్తుంటే. ఓకే ఒక్కొక్క ఐటమ్ ఎత్తుకుంటారు. వీళ్ళు బ్రష్ ఎత్తుకున్నారు, నువ్వు ఇంకోటి ఎత్తుకోరు. టెడ్డీ ఎక్ పెడుతుందని అక్కడ పెట్టే. ఎవరో ఒక క్లీన్ చేయండి రా, మా దాంట్లో కూడా ఎక్కడ మళ్ళీ. అవునా? అమ్మో ఎంత ఓపిక బాబా నీకు పాపం. ఇంకా ఈవినింగ్ అనమాట, టీ టైం. సో టీ తాగుతూ కమ్మల్ గురించి మాట్లాడుకుంటూ కమ్మల్ని పక్కన పెట్టామంటే అక్కడ మెగ్డీలో టెన్షన్ పడ్డామే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడమే సరిపోయింది మాకు. అంత టెన్షన్ పడ్డాం అక్కడ. ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా పడుకుంటా ఉన్నాడు మా కుమార్ ఇంకా ఫిజ్ గాడు. ఇంతకీ మెగ్డీలో ఒక కాల్ వచ్చిందే, ఆ కుమార్ చేశాడనేసి. అది పాపం కుమార్ చేయలేదంట, మా ఫిజ్ గాడు డైల్ చేసేసాడంట కుమార్ ఫోన్లో. అదేంటో అర్థం కాలేదు, దేవుడు కావాలని మాకు టెన్షన్స్ పెట్టినట్టున్నాడు. ఇంకా ఆ రోజు ఏమంటే నేను ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. ఎందుకా అనుకుంటే మీరు ఒక అబ్జర్వ్ చేశారా, మేము ఎప్పుడు టౌన్కి వెళ్ళినా పిల్లలకి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం కదా, అసలు పిల్లలకి ఏమీ తీసుకురాలేదు. ఇంకా వాళ్ళు ఉండేసి ఏం తీసుకురాలేదా మా కోసము అనేసి అడిగారు. అప్పుడు నాకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఈవినింగ్ మీకు ఎగ్ మ్యాగీ చేసి ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాను. అంతే, ఎగ్ మ్యాగీ చేసేంతవరకు నన్ను వదలలేదు. ఇంకా మా ఫిజ్ గాడికి నేను కిచెన్లోకి వస్తే ఏమేమో గుర్తుకొస్తాయి వాడికి, ఏదేదో ఎత్తిమంటాడు. అది ఏది కావాలో అర్థం కాదు. ఏమంటే మార్నింగ్ మా అత్తయ్య ఉంటారు కదా కిచెన్లో, వాడికి ఏదేదో ఇస్తూ ఉంటారు, అది నన్ను అడుగుతూ ఉంటాడు, నాకేమో అర్థం కాదు. ఏదో ఎత్తిచ్చేసాను.
వారిది ఒకటి అయిపోయింది అంటే మా హ్యాపీ అయిపోయిందమ్మా అనుకుంటా వచ్చింది. ఇంకా నేను బీట్ చేస్తున్నాను ఎగ్ని. ఫస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేసుకుంటాను. సో జస్ట్ ఆయిల్ వేసి ఎగ్ అంతా అలా వేసేసి దాని తర్వాత ఇలా స్క్రాంబుల్ చేసి కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఇలాంటిది ఒక పెద్ద వెజల్ తీసుకొని ఇంకా ఎక్కువ మ్యాగీ కదా, సో నేను ఎగ్స్ వచ్చి 12 ఎగ్స్ తీసుకున్నాను. 1 డజన్ ఎగ్స్ యూజ్ చేశాను ఆ రోజు. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ వచ్చి ఒక 8 ప్యాకెట్స్. సో దానికి 1 మ్యాగీకి 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసాను. ఇంకా దాంట్లో మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా వాటర్లోనే వేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి నూడిల్స్ వేసేసిన తర్వాత ఈ మసాలా యాడ్ చేస్తాను. అప్పుడు ఏమంటే కొంచెం అక్కడక్కడ అతుక్కుపోవడము, ఎక్కువ బాగా స్ప్రెడ్ అవ్వదు అనమాట, అది కలవద్దు. అందుకనేసి ఇంకా ఇలా వాటర్లో వేసేసామనుకోండి మసాలా బాగా కలిసిపోతుంది. ఇది నాకు ఎలా తెలుసు అంటే, తెలిసే విషయం ఏం కాదు, మనం చేస్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది. కానీ నేను ఒకరోజు జయ అనేసి నా చాలా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ జయ, తను బెంగళూరులో ఉంటుంది. అప్పుడు నేను కొత్తగా వెళ్ళున్నాను బెంగళూరుకి సుదర్శన్తో. ఒకసారి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది, అప్పుడు వెళ్ళాను. తను అలా చేస్తూ నాకు చెప్పింది అనమాట. నేను అడిగాను, ఎందుకు ఫస్ట్ మసాలా వేసేస్తున్నావు, నూడిల్స్ వేయచ్చు కదా, నూడిల్స్ తర్వాత మసాలా వేయచ్చు కదా అంటే, లేదు వాటర్లో వేసేసి తొందరగా కలిసిపోతుంది అనేసి. సో అది గుర్తుందనమాట నాకు. అప్పుడప్పుడు అట్లా మా జయ నాకు గుర్తుకొచ్చినప్పుడు అంతా అలా చేస్తూ ఉంటాను. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయినాక నూడిల్స్ వేసేస్తాం కదా, ఇంకా అది కొంచెం బాగా కుక్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అన్నప్పుడు ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది కదా, సో అదంతా నేను దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది. మా సుదర్శన్ ఏమంటే ఈ మధ్య కొత్తిమీరే వద్దు, నాకేదో నచ్చడం లేదు కొత్తిమీర అంటున్నాడు, అందుకే అక్కడ వేయలేదు. సో అందరికీ పెట్టేశాను. ఇంకా నాకు మోహనాకి పెట్టుకొచ్చేసాము. సో అలా మ్యాగీ అయిపోయిందా. ఇప్పుడు ఏమంటే ఒక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను అని చెప్పాను కదా, సో ఈ శారీయే. సో ఇదేమంటే డిజిటల్ ప్రింటెడ్ జార్జెట్ విత్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ లేస్ శారీ. ఇంకా దీనికి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఉంది. నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను, ఫుల్ స్లీవ్స్ పెట్టి, సో హై నెక్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయించాను. ఇంకా ఈ బ్లౌజ్ మెటీరియల్ ఏమంటే బెంగళూరు సిల్క్ విత్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ అండ్ నెట్ ఎంబ్రాయిడరీ స్లీవ్. ఇంకా ఈ శారీ ప్రైస్ ఏమంటే 1450 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇంకా ఈ శారీ ఎవరి దగ్గర అంటే రజని అనేసి తన దగ్గర తీసుకున్నాను. ఇంకా వాళ్ళది తిరుపతియే, సో తను సెండ్ చేసింది ఈ శారీ. ఇంకా వాళ్ళకి ఒక బుటిక్ ఉంది తిరుపతిలో. ఇంకా నేను ఈ శారీ కట్టుకొని కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇంకా వాళ్ళ దగ్గర ఏమంటే లో టు హై శారీస్, ఆల్ రేంజెస్, కుర్తీస్, డిజైనర్ శారీస్, లెహంగాస్, ప్యూర్ పట్టు శారీస్, ప్యూర్ జార్జెట్, షిఫాన్, ఆర్గన్జా శారీస్, లాంగ్ గౌన్స్, సో అన్నీ అవైలబుల్ విత్ రీజనబుల్ ప్రైజెస్. వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. వాళ్ళ ఇన్స్టా లింక్, వాట్సాప్ గ్రూప్స్ అన్నీ పెడతాను. ఇంకా ఈ బ్యూటిఫుల్ శారీ ఏమంటే పార్టీ వేర్ శారీ, పార్టీస్ వేసుకెళ్ళామంటే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే అసలు వేసుకున్నట్టే లేదనమాట శారీ, అంత బాగుండింది. ఫస్ట్లో పిక్లో చూసినప్పుడు ఏమంటే లైట్ కలర్ వచ్చింది, రియల్గా ఎలా ఉంటుందో అలా అనుకున్నాను. బట్ శారీ మాత్రం సూపర్గా ఉంది, నాకైతే చాలా 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 నచ్చింది. థ్యాంక్ యూ రజని. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా ఆ రోజు నైట్కి డిన్నర్ వచ్చేసి దోశ, అన్నం కూడా చేశారు, ఇంకా మళ్ళీ చికెన్ చేశారు ఆంటీ. సో దోశ చికెన్ బాగుంటుంది కదా, ఇంకా అలాగే ఆంటీ ఏమంటే మునగాకు ఫ్రై కూడా చేశారు, అది కూడా పెట్టుకొని తింటున్నాను. దెన్ ఇక్కడేమంటే మా ఆంటీ హెయిర్ చూసారా, అంత ఏజ్లో కూడా ఎంత బాగున్నాయో హెయిర్. అసలు ఆంటీ కలర్ పెట్టడము అస్సలు కాదు, ఇంకా పెరుగుతూ ఉంటే కట్ చేసేస్తూ ఉంటారు, ఎంత బాగున్నాయో అని చెప్పుకుంటున్నాను నేను, మోహన. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడైతే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.